గవర్నమెంట్ స్కూల్ అంటే అందరు కూడా ఈజీ తీసుకుంటారు. ఈసారి కూడా గవర్నమెంట్ స్కూల్ చదివే ఈ ప్రిన్సిపల్ అయింది, ఈసారి కూడా గవర్నమెంట్ స్కూల్లే అయింది. ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ కాడికెంచి, మంత్రుల కాడికెంచి, ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ స్కూళ్ళనే చదివి అయ్యింది. మనం ఎక్కడ వెనకకు అదరపడద్దు. డెఫినెట్ గా మీరందరు కూడా ఫ్యూచర్ ఉన్నది, మీరందరూ కూడా మంచి చదువుకోవాలి. ఎందుకంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ల కాడికెంచి అప్పుడు 40-50 ఏళ్ల కింద అన్ని గవర్నమెంట్ స్కూల్లే కదా, గవర్నమెంట్ ద్వారానే వాళ్ళందరూ కూడా చదివారు. మీకు కూడా ఎందుకు, డెఫినెట్ గా మీకు కూడా ఆ ఛాన్స్ ఉంటుంది, మీరు కూడా చదువుకోవాలి. డెఫినెట్ గా అన్ని రంగాలలో మీరు పార్టిసిపేట్ చేస్తారు. మీరు అందరూ కూడా అంటే ఇంకా ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూల్లే మంచిది. మనకు మంచి టీచర్లు కూడా అంటే బీఈడి వీళ్ళందరూ చదివిన వాళ్ళు ఉంటారు. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ అట్లాంటి చదివిన వాళ్ళు ఉంటారు, అక్కడ చదువు చెప్పేవాళ్ళు. వాళ్లకు మన గవర్నమెంట్ స్కూల్కి చాలా ఫరక్ ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ మంచిగా చదవాలని చెప్పి కోరుకుంటున్నాను. స్పోర్ట్స్ లో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఏదైనా ఆడితే టోటల్ స్పాన్సర్ నేనే చేస్తాను. వాళ్ళు ఎవరు ఒక్క రూపాయి పెట్టుకునే అవసరం లేదు. వాళ్ళు మంచిగా స్పోర్ట్స్ లో ఉంటే కూడా అది కూడా చేస్తాను. అలాగనే నేను లాస్ట్ 2 months క్రితం నాకు ఎవరు ప్రిన్సిపల్ చెప్పలేదు, ఎంఈఓ చెప్పలేదు, లేకపోతే డిఓ చెప్పలేదు. నేనే మన అజిత్ రెడ్డి కమిషనర్ గా అంటే సీఎం సెక్రటరీని కలవడం జరిగి అంటే నాకు కాన్స్టిట్యున్సీలో నా స్కూల్స్ అన్ని ప్రైవేట్ స్కూల్ ఎట్లున్నాయి సార్, అట్లా ఉండాలి సార్, నాకు కావాల్సిందని నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన ఎన్నడూ డిఓ తోటి మాట్లాడిండ్రు. వాళ్ళకి ఏమేమి కావాలో అంటే ఈ స్కూల్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది, టీచర్లు తక్కువన్నారా, లేకపోతే స్టాఫ్ అంటే ఆయాలు తక్కువన్నారా, ఇట్లా ఏదేది పీటీ టీచర్ తక్కువన్నారా, ఇంగ్లీష్ టీచర్ తక్కువన్నారా, ఎవరు ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే బాధ్యత నాది. అలాగనే బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైనా ఉంటే అవి కూడా తీసుకొచ్చే బాధ్యత నాది. అలాగని మీరు అందరికి కూడా తెలుసు, ఈ రోజు సీఎం గారు ఈ స్కూల్ కూడా 18 కోట్లు ఇవ్వడం జరిగింది. నేను నిన్ననే ఫస్ట్ అన్ని మెసేజ్ పెట్టినాక వేరే వాళ్ళంతా కూడా మళ్ళీ దాని మీద పాలాభిషేకం చేస్తామని ఇవన్నీ చేస్తాం తిరిగి తీసుకొస్తుంది. నేను సరే వాళ్ళు పాలాభిషేకం చేస్తే మంచిదే, సంతోషం, నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు తెచ్చి ఇంకేది కావాలంటే అది చేయాలని చెప్పి కోరుకుంటాను. ఈ రోజు వీడికి వచ్చిన ఎందుకంటే ప్రిన్సిపల్ రిక్వెస్ట్ చేశాను నేను, సార్ ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ పెడదాం సార్, ఇట్లే అంటే ప్లస్ డబ్బులు వచ్చినాయి, ప్లస్ వీళ్ళకు స్టూడెంట్స్ కి వాళ్ళకు శాల్వాతో సత్కరించి వాళ్ళని కూడా కొద్దిగా మనం అంటే కొద్దిగా ఎంటర్టైన్ చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో చెప్పంగానే పాపం తన ఈ రోజు బంద్ ఉన్న ఎంఈఓ గారికి వీళ్ళిద్దరు కూడా రావడం జరిగింది. దానికి థ్యాంక్స్ సార్. మీకు ఏది కావాలన్నా నేను డెఫినెట్ గా మీకు చేసి పెడతాను. మీకు సంబంధించిన ఏది ఉన్నా కూడా, ఇదే కాదు ఇప్పుడు స్కూల్ బిల్డింగ్, ఈ డిగ్రీ కాలేజ్ కూడా ఈ నుంచి తీసేయాలని చాలా తిప్పలు పడతా ఉన్నాను. ఎందుకంటే ఈ స్కూల్ పిల్లలకు వాళ్ళకు చాలా ఫరక్ ఉంది, వాళ్ళతో కూడా చాలా ప్రాబ్లం ఉంది డిగ్రీ స్టూడెంట్స్ తోటి. నాకు కూడా ఐడియా ఉంది. అందుగురించే ఇప్పటికీ 3-4 సార్లు ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని వీళ్ళందరినీ కలవడం జరుగుతూ ఉంది. నాకు ఎవరు చెప్పరు నాకు ఈడిపోవాలి, నేనే అన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై